యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. తల్లిదండ్రుల కన్నను బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను బంధుమిత్రుల కన్నను, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. నీ కోరకే యేసు నీ కోరకే, 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 మోకరించి నా శిరము వంచి నా కరము ఎత్తేదా నీ కోరకే, మోకరించి నా శిరము వంచి నా కరము ఎత్తేదా నీ కోరకే, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం,
తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వాక్యం వింటున్న మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఈ దినము అంశము పర్సనల్ టెస్టిమనీ, వ్యక్తిగత సాక్ష్యం. ఇది ఒక సిరీస్గా చేస్తున్నాము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు తీసినట్లయితే అందులో 2 సత్యాల గురించి ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. No one can see the kingdom of God unless he is born again. అంటే you must be born again. నువ్వు తిరిగి కొత్తగా జన్మించాలి. ఈ లోకములో తల్లిదండ్రుల గర్భము నుంచి వచ్చిన జన్మ ఒకటైతే నువ్వు తిరిగి జన్మించిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రభు మాట్లాడుతున్నారు. తిరిగి జన్మించిన అనుభవం లేకుండా పరలోక రాజ్యాన్ని చూడటం కూడా కుదరదు. అలాగే రెండవ సత్యం ఏంటంటే నో వన్ కెన్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ హీ ఈజ్ బోర్న్ ఆఫ్ వాటర్, హీ ఈజ్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. నీటి ద్వారా వాళ్ళు తిరిగి జన్మించిన అనుభవంలోనికి నడిపించబడుట, అనగా బ్యాప్టిజం గురించి వాక్యం చెప్తున్నది. అలాగే ఆత్మ ద్వారా నువ్వు నూతనంగా జన్మించాలి. హోలీ స్పిరిట్ బ్యాప్టిజం గురించి కూడా ప్రభు ప్రకటిస్తున్నారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో వాక్యం చేత నువ్వు కడగబడాలి. పునర్జన్మ సంబంధమైన స్నానమును నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలుగ చేయటం ద్వారా రక్షణ దొరుకుతుంది. స్వభావములో మార్పు లేకుండా, నీ అంతరంగములో మార్పు లేకుండా, పునర్జన్మ సంబంధమైన స్నానము నువ్వు చేయకుండా, వాక్యం చేత కడగబడకుండా రక్షణ ఎవరికి రాదు. అలాంటి అనుభవాలు లేని వారికి రక్షణ లేదు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 8-9 వచనాల్లో సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. రక్షింపబడిన వాడు దేవునికి ఇష్టమైన పనులు అవే సత్క్రియలు. నీకు ఇష్టమైన పనులు సత్క్రియల కింద రాదు. రెండవదిగా పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడినట్లుగా గుర్తు అని వాక్యం చెప్తున్నది. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకములో జీవించగలడు అని వాక్యం చెప్తున్నది. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనములో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానమును నువ్వు కలిగి ఉండాలి. ఆ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన అనుభవం నీకు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు తిరిగి జన్మించిన అనుభవాన్ని నువ్వు పొందుకోవాలని కోరుకున్నట్లయితే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మార్కు 1వ అధ్యాయం 4వ వచనములో బాప్తిసం ఇచ్చే యోహాను, John the Baptist, preached a baptism of repentance for the forgiveness of sins. నువ్వు పాపక్షమాపణ పొందు నిమిత్తమై మారు మనసు పొంది తర్వాత మాత్రమే బ్యాప్టిజం తీసుకోవాలి అని ఆ ప్రవక్త ప్రకటించాడు. 1వ అధ్యాయం 5వ వచనములో అంతటా అనేక మంది బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిసం పొందినారు. పాపములను ఒప్పుకోకుండా, అంతరంగములో క్రియ జరగకుండా నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నావు అంటే అది వ్యర్థం. దట్ ఈస్ ఎ రిలీజియస్ రిచువల్. నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను అని ఒక్క మాటలో తేల్చేసి రా నీకు నీళ్ళలో ముంచి లేపుతానంటే వాడి జీవితంలో మార్పు ఉండదు. యథారాజా తథా ప్రజ లాగా పాపంలోనే బ్రతుకుతుంటారు అనేక మంది. కొంతమంది అనేక దైవజనుల దగ్గర అనేక సార్లు బ్యాప్టిజం తీసుకుంటారు. దైవజనం వలన బ్యాప్టిజం వచ్చిందని నమ్ముతారు. వాడు కాదు. దేవుని వాక్యము చేత కడగబడి పునర్జన్మ సంబంధమైన స్నానము చేస్తేనే, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం కలుగ చేస్తేనే రక్షణ అని చెప్పేసిన వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్టిజం పొందుకున్నాడు. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో, మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా బాప్తిసం తీసుకున్నాడో రాయబడి ఉన్నది. బాప్తిసం ఇచ్చే యోహాను చేతిలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నట్టుగా రాయబడి ఉన్నది.
యాజ్ హి వాజ్ ప్రేయింగ్ హెవెన్ వాజ్ ఓపెన్. ప్రార్థన చేస్తుండగా పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్ హిమ్ లైక్ ఎ డోవ్. పరిశుద్ధాత్మ ఒక పావునం వలె ఆయన మీదకు దిగి వచ్చింది, ఆయన మీద నిలిచి ఉన్నది అని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన ప్రకారంగా పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నట్లయితే జీసస్ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆల్సో విత్ ద ఫైర్. అగ్ని చేత పరిశుద్ధాత్మ చేత నీకు బాప్తిసం ఇస్తానని ప్రభు చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో కొన్ని దినాలు ప్రార్థించి నా పాపములు అన్క్లీన్ స్పిరిట్స్ లాగా బయటకు వచ్చి అవి కాల్చబడినప్పుడు నేను శుద్ధీకరణ పొందుకున్నాను. శుద్ధీకరణ పొందిన తర్వాత సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధాత్మను పంపినను పరిశుద్ధాత్మలో ఆ క్షణమే బాప్తిసం ఇచ్చారు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నప్పుడు అనేకమైన అన్య భాషలతో దేవుని నేను స్తుతించి ఆరాధించడం మొదలుపెట్టాను. దేవుని నేను అనేక అన్య భాషలలో స్తుతించి ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు నా స్తుతి, నేను చెల్లించే స్తోత్రాలు పూలుగా మారి ఆకాశం తెరవబడి దేవుని సింహాసనం దగ్గర ఆ పూలు పడుతున్నట్టుగా ప్రభు నాకు ఒక దర్శనాన్ని పట్టపగలు చూపించారు. అంటే నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతున్నది అని ప్రభు నిర్ధారించారు. నేను ఇంకా సంతోషంతో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నన్ను అగ్ని చేత అభిషేకించారు. అనగా ఐ హావ్ బీన్ గివెన్ ఫైర్ బ్యాప్టిజం. దేవుని అగ్నిలో నన్ను బాప్తిసం ఇచ్చి నేను మొత్తం అగ్నిలో నిల్చొని ఉన్నట్టుగా ప్రభు నాకు చూపించారు. ఎందుకు వీటి గురించి ప్రత్యేకంగా చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందిన తర్వాత, అగ్ని చేత బాప్తిసం పొందిన తర్వాత నా జీవితం మారిపోయింది. నేను బాప్తిసం పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత తీసుకున్న తర్వాత 2 నెలలకు నేను నీటి బాప్తిసం తీసుకున్నా. మత్తయి సువార్త 3:15 It is proper for us to do this baptism to fulfill all the righteousness. దేవుని నీతి యావత్తు బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా నెరవేర్చబడుతున్నది అని వాక్యం చెప్పింది. బహిరంగముగా అనేకుల ఎదుట నీతి బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా దేవుని నీతి నెరవేర్చబడాలని వాక్యానుసారముగా నేను బహిరంగంగా తీసుకున్నాను. కానీ మొట్టమొదటనే నా పాప క్షమాపణ, పశ్చాత్తాప హృదయం చేసిన ప్రార్థన, పాపపు ఒప్పుకోలు ప్రార్థన, ఇవైన తర్వాత పాపములు యేసు రక్తములో కడగబడుట, తర్వాత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుట, దేవుని పరిశుద్ధ అగ్ని చేత నేను అభిషేకించబడుట అనే అనేకమైన ప్రక్రియలు దేవుడు నా వ్యక్తిగత జీవితంలో 30 సంవత్సరాల క్రితం జరిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నారు లూకా సువార్త 3:8 ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ ద రిపెంటెన్స్. నీ మారు మనస్సుకు తగిన ఫలములు నీలో ఫలించాలని ప్రభు నాతో చెప్పారు. అంతకుముందు వరకు ఒక క్రూరుణ్ణి, అనేక మంది సిటీలో రౌడీ షీటర్స్తో ఫైట్ చేసినటువంటి వ్యక్తిని, హై అఫీషియల్గా నేను పనిచేస్తూ రౌడీ షీటర్స్తో కొట్లాట్లకు దిగేవాడిని. నేను మారు మనస్సు పొందిన తర్వాత దేవుడు నన్ను ఒక గొర్రెగా చేశాడు. ఎవరైనా తిట్టినా అరిసినా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడిని అక్కడి నుంచి. నేనంటే తెలిసిన వాళ్ళు, నా పాత జీవితాన్ని గురించి తెలిసిన వాళ్ళు, జయంత్ బైబిల్ పట్టుకున్నాడు, పిచ్చి పట్టింది జయంత్కి అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మారు మనస్సు తగిన ఫలములు ఫలించాలని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు రక్షణ ఉంది, మారు మనస్సు ఉందని చెప్పి వాళ్ళ జీవితాల్లో మారు మనస్సుకు తగిన ఫలములు లేని వాళ్ళ గురించి ప్రభు చాలా స్పష్టంగా వార్నింగ్ ఇస్తున్నారు. మత్తయి సువార్త 2:8 డోంట్ సే దట్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. దేవుడే నా తండ్రి అని మారు మనస్సు తగిన ఫలములు ఫలింపని వారు ఉచ్చరించడానికి వీల్లేదు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. కానీ ఆయన చిత్తానుసారముగా ఆయన వాక్యం చొప్పున జీవించేవాడికే దేవుడు తన బిడ్డలయ్యే అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు.
మారు మనసు తగిన ఫలములు లేకపోతే ఏం జరుగుతుందో వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనములో, ద యాక్స్ ఈస్ రెడీ ఎట్ ద రూట్ ఆఫ్ ద ట్రీస్. మారు మనసు తగిన ఫలములు నీ జీవితంలో లేకపోతే, నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుతున్నట్లయితే, గొడ్డలి చెట్టు వేరు దగ్గర, మొదలు దగ్గర ఉంచబడి ఉన్నది. కారణం ఏంటంటే, ఎవ్రీ ట్రీ దట్ does not produce the God's fruit will be cut down and thrown into the fire. దేవునికి చెందిన ఆత్మ ఫలములు నీ జీవితంలో రాకపోతే ఆ చెట్టు లేక ఆ వ్యక్తి తొలగించబడతాడు ఈ లోకములో నుంచి, నిత్య నరకములోనికి తోసివేయబడతాడని మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మారు మనసు తగిన ఫలములు ఫలించటానికే నీ జీవితంలో ఆత్మీయమైన లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలనే నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీకు ప్రకటిస్తున్నా. పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం, దేవుని పరిశుద్ధ అగ్నిలో నువ్వు బ్యాప్టిజం, నీటి బ్యాప్టిజం. దేవుని నీతి నెరవేర్చబడటానికి ఈ 3 అనుభవాల్లో గుండా మీరు కూడా వెళ్ళగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి దేవునికి బలమైన సాక్షులుగా మిమ్మల్ని వాడుకోవటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మార్కు 1వ అధ్యాయం 14వ వచనములో యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది. ద టైమ్ ఈజ్ ఓవర్ నౌ. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందుడి, ప్రకటించే సువార్తను కూడా నమ్ముడి అని ప్రభువే చెప్తున్నారు. దేవుని మాటలను విన్నట్లయితే మేలు. దేవుని మాటలను వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుదామంటే కుదరదు. మరి దేవుడు నన్ను పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇచ్చి, అగ్ని చేత బ్యాప్టిజం ఇచ్చి దేవుడు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళారు. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు తెల్లని వస్త్రములతో, మహిమగల వస్త్రములతో ఆయన మహిమను ప్రకాశిస్తూ ఆయన నడుస్తుంటే, ఆయన వెనకాల తెల్లటి వస్త్రములను ధరించుకొని మేమందరము కూడా నడుస్తున్నాం. అందుట్లో నేను కూడా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవుడు నా తల మీద ఒక జీవ కిరీటాన్ని పెట్టాడు. ఇట్స్ ఎ క్రౌన్ ఆఫ్ లైఫ్. నిత్య జీవాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆ నిత్య జీవముతో ప్రభు నన్ను అలంకరించి ఒక కిరీటాన్ని, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని నాకు ధరింపచేసి దేవుణ్ణి స్తుతిస్తూ యేసు ప్రభుని వెంబడిస్తూ పరలోకంలో చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఆ దర్శనం ద్వారా ప్రభు నా స్థానాన్ని మరొకసారి నాకు చూపించారు. ఈ లోకములో దేవునికి నమ్మకముగా జీవించి దేవుని పరిచర్యను కరెక్ట్గా చేసినట్లయితే, ఈ లోకములో నా ప్రయాణం అయిపోయిన తర్వాత పరలోకములో దేవుని సన్నిధిలో నిరంతరము జీవించుండే భాగ్యము ప్రభు నాకు సిద్ధపరిచి ఉంచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వారం దినాల్లో అనేకమైన పరలోక దర్శనాలను ప్రభు నాకు దయచేశారు. ఒక దర్శనంలో ప్రభు నా ఇంటికి వచ్చి నా భోజనం బల్ల దగ్గర కూర్చొని, నేను, నా భార్య, నా పిల్లలు 3, మా అత్తగారు కూడా రక్షింపబడ్డది. మేమందరము భోజనం బల్ల దగ్గర ఉన్నప్పుడు ప్రభు వచ్చారు. నేను లేచి, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు ప్రభువా, పరిశుద్ధుడైన దేవుడో నా గృహంలోనికి, నా జీవితంలోనికి వచ్చావా తండ్రి అని ఏడ్చినప్పుడు ప్రభు నన్ను పైకి లేవనెత్తి నా కన్నీటిని తుడిచి నన్ను కౌగిలించుకొని కూర్చోబెట్టారు. మా అందరికీ భోజనాన్ని వడ్డించారు. నాకు అప్పుడు వాక్యం తెలియదు. తర్వాత ఒక దైవజనురాలు, రక్షింపబడినటువంటి ఒక స్త్రీని అడిగినప్పుడు, ఆంటీ ఇలాగ నాకు దర్శనం వచ్చింది, దీనికి అర్థం ఏంటండి? 30 సంవత్సరాల క్రితం ఆమెను అడిగినప్పుడు ఆమె ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం, బాబు, ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వానితో కలిసి భోజనము చేయుదును అన్న పరిశుద్ధ వాక్యాన్ని నాకు ఆమె చూపించినప్పుడు నా దర్శనం వాక్యం ద్వారా ధృవీకరించబడినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రకటన 12:11 ప్రభు నాతో చెప్తున్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చే సాక్ష్యాన్ని బట్టి సాతానును నువ్వు జయించావని చెప్పేసి నాతో ఒక స్వరం ద్వారా చెప్తున్నారు. అవును, గొర్రెపిల్ల రక్తములో నేను కడుక్కొని శుద్ధీకరించబడ్డాను. ప్రభు నన్ను ఆ విధంగా రక్షించారని నా రక్షణ అనుభవాన్ని గత 30 సంవత్సరాల్లో ఎన్నో వేల మందికి ప్రకటించినప్పుడు వాక్యం వింటున్న అనేక మంది తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణలోకి నడిపించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొలస్సీలు రాసిన పత్రిక 1:15-20 చెప్పబడిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వమును యేసునందు, యేసు ద్వారా, యేసును బట్టి సృజించబడెను. యేసే సమస్తానికి ఆధారభూతుడు. ఆయన శిలువ రక్తం చేత దేవునితో మనల్ని సంధి చేశారని చెప్పేసి ప్రభు నాకు వాక్యం ద్వారా బయలుపరిచారు. యేసు రక్తం ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాం. ఇక నుంచి దేవుని పిల్లలము మనము అని ప్రభు చెప్పారు. ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే, ప్రభు నాతో అంటున్నారు, దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిరపరాధిగా నిల్చోవాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, నిర్దోషిగా, నిరపరాధిగా జీవించాలి అని ప్రభు నాతో చెప్పారు. అదే మాటలు సకల జనులకు సువార్త ద్వారా ప్రకటిస్తున్నా. నిజమైన విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారు పాటించవలసిన దైవిక ఆజ్ఞ. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చీకటి నుంచి వెలుగులోనికి దేవుడు నన్ను నడిపించాడు. రాజులైన యాజక సమూహము నువ్వు, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము. పరిశుద్ధ జనాంగంలో ఒకటిగా నువ్వు ఎంచబడుతున్నావు. నా గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తమే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు తప్పనిసరిగా చీకటి నుంచి వెలుగులోనికి నడిపించబడాలి. దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా ఈ లోకములో జీవించవలసిన అవసరం ఉన్నది. ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురము చేయవలసిన అవసరం ఉన్నదని ప్రభు నాకు బయలుపరిచి నా ద్వారా ఈ సువార్తను అందిస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 రక్షించబడిన తర్వాత పాపము విషయమై చనిపోతూ ఉండాలి, నీతి విషయమై జీవించాలని ప్రభు రాను మీద మన పాపములను మోసను అన్న విషయాన్ని ప్రభు నాకు బయలుపరిచి బలపరిచారు. అపోస్తల కార్యాలు 3:26 మీలో ప్రతివానిని దుష్టత్వము నుంచి మళ్లించటం వలన, పాపము నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికే యేసుక్రీస్తు ప్రభు మీ జీవితాల్లో దిగి వచ్చారు అని చెప్పేసి చెప్పబడినది. నా జీవితంలో దుష్టత్వం నుంచి, పాపము నుంచి నన్ను మళ్లించి దేవుడు తన బిడ్డగా ఆశీర్వదించాడు. పరిశుద్ధ ఆత్మ చేత నన్ను ముద్రించారు దేవుని బిడ్డగా. మిమ్మలను కూడా దేవుని బిడ్డలుగా పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించి ప్రభు మిమ్మలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పాపము నుంచి మీరు మరల్చుకుంటే, మీ పాపముల నుంచి మీరు విడుదల పొందితే, పాప క్షమాపణ అనుభవం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము, వ్యక్తిగత అనుభవాన్ని పొందుకుంటే జరిగే మేళ్లను గురించి నేను ప్రకటిస్తున్నాను. ఈ వాక్యాలు కూడా మీకు అందించబడే కారణం ఏంటంటే, మీరంతా ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి, ఆరోగ్య విషయాల్లో ఆశీర్వదించబడాలి, కుటుంబ విషయాల్లో ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుకనే ఈ పరిశుద్ధమైన మాటలు నా ద్వారా ప్రభు మీకు అందిస్తున్నారు. మీకు ఎందుకు ఈ రక్షణ గురించిన సాక్ష్యము సీరియస్గా మీకు అందించానో జాగ్రత్తగా ఆలకించండి. ఈ వాక్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. యోబు గ్రంథములో 36:10 ఉపదేశము వినుటకై వారి చెవులను తెరవచేయుదును. గాడ్ ఈజ్ మేకింగ్ యూ టు లిసన్ టు ద కరెక్షన్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యువర్ రిపెంటెన్స్ ఫర్ ద ఈవిల్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ పర్టికులర్ దట్ యూ షుడ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ very much impressed if you serve the God in holiness. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటలను ఆలకించాలి. దేవుని మాటలను ఆలకించి ఆయనను సేవిస్తూ ఉన్నట్లయితే తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరని ప్రభు నా ద్వారా మీకు వాగ్దానం ఇస్తున్నారు. మారు మనస్సు గురించి, సత్యముని గురించిన అనుభవ జ్ఞానముని గురించి, వ్యక్తిగత
అనుభవాన్ని గురించి మీరు పట్టించుకోకపోతే, ఆలకించకపోతే సాతాను వేసే బాణముల చేత కూలి నశించెదరని కూడా ప్రభు అదే వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఈ దైవజ్ఞానము లేకుండానే చనిపోతే, యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము లేకుండా ఒకవేళ ఈ లోకంలో ప్రయాణం అయిపోతే నిత్య నరకంలోనికి వెళ్ళాల్సి ఉంటుంది సుబా. తర్వాత దేవుని వాక్యాలు మాకు చెప్పలేదు, మాకెవరు ఈ అనుభవాలు చెప్పలేదు అని అడగటానికి వీల్లేదు. ఈ భూమి ఆకాశము సాక్షులుగా పిలుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, బాప్తిసం గురించిన ప్రాముఖ్యతను తెలియజేశావు తండ్రి. పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకోవటం, ఫైర్ బ్యాప్టిజం తీసుకోవటం ద్వారా కలిగే అనుభవాలను గురించి ప్రకటించమన్నావు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు. మా స్థానం ఏంటో, మేము చేయవలసిన పనులేంటో, ఏ విధంగా జీవించాలో కూడా ప్రకటించినందుకే నీకు స్తుతులు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలు నీ వాక్యం చేత పట్టబడి తమ పాపములను ఒప్పుకొని పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బ్యాప్టిజం పొందుకొని నూతన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించి నీ నామాన్ని మహిమపరచుటకు కృపచూపమని అడుగుతూ యేసు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు ఇమ్మానుయేల్ జోహార్. కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో సేవ చేయుచున్నాను. 2019 సంవత్సరంలో నాకు నడుముల భాగంలో విపరీతమైన నొప్పి, నడవలేని స్థితి, ఎప్పుడు పడుకొని ఉండాలి. చాలామంది డాక్టర్లు చూయించుకున్నా అప్పటికి మాత్రమే విడుదల ఉన్నది, కానీ అప్పటికి మాత్రమే స్వస్థత ఉన్నది. కానీ పరిపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన విడుదల, స్వస్థత అనేది నాకు కలగలేదు. కానీ మా ఆత్మీయ నాయకులు, దేవుని ప్రవక్త, దైవజనులు డాక్టర్ జయంత్ గారికి ఫోన్ చేసి ఈ విషయమై నేను తెలియజేసుకొనగా దైవజనులు ప్రేమతో మాట్లాడి నా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ముగించిన వెంటనే తక్షణమే నా నడుములో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోయాయి. అయ్యగారు మాట్లాడుతూ, ఇది శారీరకమైన బలహీనత కాదు, నీ నడుములు పడిపోవాలని ఎవరో నీపై మాంత్రిక ప్రయోగం చేశారు, ఇది మాంత్రిక క్రియ అని చెప్పగా నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ప్రేమిలారా, కానీ దైవజనుని ప్రార్థన ద్వారా స్వస్థపరిచి దేవుడి దినమందు నన్ను నడిపించుతూ తన సేవల బలముగా వాడుకొనిచున్నాడు. ప్రార్థించిన అయ్యగారికి ప్రభునామమున వందనములు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్.